దయచేసి ప్రభు సన్నిధానంలో కూడుకున్న ఆయన బిడ్డలు మీరు. నేను మళ్ళా చెప్తున్నాను, ఆయన బిడ్డలు మీరు. ఆయనకు శత్రువులు కాదు. మీ ప్రవర్తన దేవునికి మిమ్మల్ని శత్రువులుగా చేశాది. మీ మాటలు దేవునికి మిమ్మల్ని శత్రువులుగా చేశాది. ఇతరులతో మీరు మాట్లాడే మాటలు, ఇతరుల ఎదుట మీరు వ్యవహరించే వ్యవహారాలు దేవునికి శత్రువులుగా చేశాది. నా భర్తే కదా అని తిరస్కారం చేయొద్దు. ఆయన మీకు శిరస్సు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మీకు శిరస్సు. లేదు, నా భర్తను నేను ధిక్కరించాలి అనుకుంటే మీ ఇంట్లో శిరస్సు లేదు, మొండ్యాలు ఉంటాయి. మొండ్యాలు, తలకాయ లేని మొండ్యాలు ఉంటాయి. జీవితం అంతా దుఃఖమయంగా మారిపోతుంది. నేను ఒక తండ్రిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. నా వయసున్న వారితో చెప్తున్నాను. మీ తమ్ముడుగా, మీ అన్నగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి. దినాలు ఎప్పుడు మనవి కాదు, కాలం ఎప్పుడు మంది కానే కాదు. కాలము సమయము దేవుని చేతుల్లో ఉన్నాయి. ఈరోజు దేవుడు మనకి కాలాన్ని సమయాన్ని ఇచ్చాడంటే మనం కుదురుకోవటానికే, అంటే మార్పు చెందటానికే. కొన్ని రోజుల ముందు మంచిగా భక్తిగా ఉన్నటువంటి ఒక కుటుంబం, అయితే ఆ కుటుంబంలో భర్తకి ఓ జబ్బు వచ్చేది. చాలామంది వెళ్ళి ప్రార్థన చేశారు. వాళ్ళ ఇంట్లో ఉపవాస కూటం కూడా పెట్టారు. సేవకుడు పదే పదే సంఘంలో చెప్పి, ఫలానా వారి కొరకు ప్రార్థించండి, ఆయన మంచోడు, చాలా మంచి విశ్వాసి అని. ఆయన కాలమైపోయాడు. ఏ ప్రార్థన పని చేయలేదు. సేవకుడు చేసింది, విశ్వాసులు చేసింది, ఏ ప్రార్థన పని చేయలేదు. చనిపోయాడు. చనిపోయిన తరువాత ఆయన జ్ఞాపకార్థ కూడిక పెట్టి అందరినీ పిలిపించారు. ఆ రోజు ఆనవాయితీగా భోజనాలు పెడతారు. ఆ తల్లి అనింది, అయ్యా నేను సాక్ష్యం చెప్పాలి అని. ఆమె మైకిస్తే ఏడుస్తూనే ఉంది. అందరూ నా భర్తని మంచివాడని అంటున్నారు. మా భర్త చేసే పని ఏమిటంటే ఆయన మంచివాడే. ఆదివారం అందరికీ మంచిగా కనిపిస్తాడు. ఎవరు కనిపించినా వంగి దండాలు పెడతాడు, తెల్లబట్టలు వేసుకుంటాడు, బైబిల్ విడిచిపెట్టాడు, గుండెకి ఆనించుకొని నడుస్తాడు. అయితే ఆయన తాగుతాడు, ఎవరికీ తెలియదు. తాగినప్పుడు ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడంటే నేను అనుభవించలేక, బయట చెప్పుకోలేక రోజు చస్తూ బతుకుతున్నాను. ఇప్పుడు నాకు నెమ్మది ఉంది అని ఆ తల్లి అందరిలో చెప్పాది. అప్పుడు అనిపించాది, ఈయన ఇటువంటి వాడా అనని. కొందరు అందరికీ బాగా కనిపించవచ్చు, అందరితో బాగా మాట్లాడచ్చు. అయితే వారి రహస్య జీవితాలు చాలామందికి తెలియవు, చాలామందికి అర్థం కాదు. దయచేసి అటువంటివి కూడా మనం మానుకోవాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడంతా మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరితోనైనా కలహాలు ఉన్నాయేమో, ఎవరిని గూర్చైనా చెడుగా మాట్లాడుతున్నారేమో, ఏ కుటుంబాన్ని గూర్చైనా పనికి రాకుండా మాట్లాడుతున్నామేమో, ఏ బిడ్డల్ని గూర్చైనా చెడుగా మాట్లాడుతున్నామేమో. ఈ అపరిశుద్ధమైన నోటిని శుభ్రం చేసుకోవాలి. మంచిగా మాట్లాడేది నేర్చుకోవాలి, గౌరవంగా మాట్లాడేది నేర్చుకోవాలి, పెద్దలతో ఎలాగ మాట్లాడాలనో నేర్పించాలి. పౌలు తిమోతికి చెప్తాడు, నీకంటే పెద్దవాళ్ళుంటే తల్లి అని సంబోధించు, తండ్రి అని సంబోధించమని చెప్పాడు. నీకంటే చిన్నవారైతే అక్క, చెల్లి అని సంబోధించమని. అంతేకాని నోటిని దురుసుగా మాట్లాడేది నేర్చుకోకూడదు. చెడిపోతారు. బైబిల్ అంటుంది, ఒకని మాటను బట్టియే వాడు మంచివాడని చెడ్డవాడని తీర్పు తీర్చబడుతుందని బైబిల్ సెలవిస్తుంది. నీ మాటను బట్టి నువ్వు మంచిదానివా మంచివాడివా, చెడ్డదానివా చెడ్డవాడవా అని తెలిసిపోతుంది. దయచేసి ఎవరితో ఏం మాట్లాడుతున్నావో,
ఎలాగ మాట్లాడుతున్నావో అర్థం చేసుకోవాలి, మారాలి. యేసయ్య మనందరి పాపములను కడిగి శుద్ధీకరించటానికి ఆ కృప కలిగిన దేవుడు గాయపడ్డాడు. ఆయన వీపంతా దున్నిన చేనిలాగా, ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం, ఆయన చేతుల్లో గాయాలు, మేకులు, ఆయన పాదాలకు మేకులు, ఆయన ప్రక్కలో బల్యముతో పొడిచారు. ఇంత హింసాత్మకమైన మరణం ఎందుకంటే నా కోసమే. అంతగా ప్రభు గాయపడటానికి కారణం నా కోసమే. అది జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని పూజించాలి, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రక్తాన్ని సేవించాలి. అయితే ఆ రీతిగా చేయకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది. 13వ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు అక్కడున్నాడు. యేసు ప్రభుల వారి శిష్యులు ఉన్నారు. ఆ ఇస్కరియోతు యూదా కొద్దిసేపటికి ఆ శాస్త్రులు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి యేసయ్యని అమ్మేస్తూ ఉన్నాడు 30 కాసులకి. ప్రభుల వారికి అది తెలుసు. ప్రభుల వారు అంటున్నారు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అని అందరు అంటున్నారు. ఆ రొట్టెని తీసి ద్రాక్షరసంలో ముంచుకొని తింటూ ఉన్నారు. నేనా ప్రభువా, నేనా ప్రభువా అంటున్నారు. అయితే ప్రభు మొక్కను ముంచేటప్పుడు ఇస్కరియోతు యూదా కూడా ముంచి నేనా ప్రభువా అన్నాడు. ప్రభు అన్నాడు, నీవన్నట్టే అని. ఎంత గొప్ప విషయం తెలుసా? ఇస్కరియోతు యూదా చేసేటటువంటి తప్పితం అతనికే తెలిసేటట్టు చెప్పాడు. నా తప్పితం నాకే తెలిసేటట్టు ప్రభు చెప్తాడు. నీ తప్పితం నీకే తెలిసేటట్టు చెప్తాడు. ఒకవేళ అక్కడ బహిర్గతం చేసుంటే, పేతురు వరలో కత్తి ఉంది, ఆ గెత్సేమనేలో మల్కు చెవి కాదు, ఈ భోజనపు బల దగ్గర ఇస్కరియోతు యూదాని చంపేసుడేవాడు. భయంకరమైన హత్య జరిగిండేది. అందుకనే పాపాలు ప్రభుల వారు ఎవరి తప్పితాలు వారికే చెప్తాడు. నా పాపం ఇంకొకరికి, నీ పాపం ఇంకొకరికి చెప్పడాయనా? ఎవరి తప్పితం వారికే చెప్తాడు. ఎంత గౌరవనీయుడు, ఎంత సంస్కారవంతుడు, ఎంత సభ్యత కలిగిన వాడా తండ్రి! ఆ గొప్ప దేవుని ఎదుట నా తప్పితం నాకు చెప్పినందుకు ఆయన పాదాల మీద నా శిరస్సు పెట్టి నమస్కరించాలి. నా భార్యకు చెప్పలేదు, నా పిల్లలకు చెప్పలేదు, మా సంఘ పిల్లలకు చెప్పలేదు. నా పాపం నాకే చెప్పారు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఇక మీదట నేను పాపం చేయకుండా జీవించటానికి కృప దయచేయండి అని నేను ప్రార్థించాలి. ఇస్కరియోతు యూదాలాగా అహంభావంతో వెళ్ళిపోతే అప్పటికే అది జరిగేది. 30 కాసులు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అయితే యేసయ్యని తీసుకెళ్ళి సిలువ వేసేశారు. ఇస్కరియోతు అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేనెందుకు ఈ పని చేశాను? ఆయన ఏదో ఒక అద్భుతం చేసి బయటకు వస్తాడు అనుకున్నాను, కానీ ఎందుకు తప్పు చేశానని ఎంతో పశ్చాత్తాపడి వెళ్ళి శాస్త్రులకు పరిసయ్యులకు, ఇదిగో మీరిచ్చిన సొమ్ము మీకు ఇచ్చేస్తున్నాను, దయచేసి ఆయన వదిలిపెట్టండి. ప్రభువుని అప్పగించిన తరువాత పశ్చాత్తాపడితే ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. ఎప్పుడు పశ్చాత్తాపడాలనో ఆ సమయంలోనే పశ్చాత్తాపడాలి. ఎప్పుడు ప్రభు మనకు అవకాశం ఇచ్చాడో అప్పుడే ఆయన పాదాల చెంత కన్నీరు కాల్చాలి.